బొమ్మలు చూస్తుంటే అచ్చుగుద్దినట్టు సుహాసిని వాళ్ళ ఇంట్లో బొమ్మల్లాగున్నాయే. పైగా జానకి రామయ్య అని పేర్లు కూడా రాసున్నాయి. 100% సుహాసిని వాళ్ళ ఇంట్లో బొమ్మలే. నాకు తెలిసి సత్యవతి కొట్టుకొని వచ్చినట్టుంది. కాంతం గారు, హారతి తీసుకోకుండా ఏంటి అలా చూస్తున్నారు? ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ బొమ్మలు ఎక్కడివి? ఆ సుహాసిని ఇంట్లో కొట్టుకొని వచ్చాను. నిజమా? ఏ ఈ విషయం ఫోన్ చేసి చెప్తారా? నాకు తెలుసు మీకు ఇలాంటి వెధవ అనుమానాలు వస్తాయి అని. అమ్మా నువ్వాగు. ఆంటీ ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, వీటిని ఎక్కడో చూసినట్టుంటేను. మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది ఆంటీ. ఇవి వాళ్ళింట్లో బొమ్మలు. ఓహో అలాగా. అలాగేలే, హారతి తీసుకోండి. నాకు తెలుసు ఈ తల్లి కూతుర్లిద్దరూ నాటకాలు ఆడుతున్నారు. ఇవి ఖచ్చితంగా సుహాసిని వాళ్ళ ఇంట్లో బొమ్మలే. పద ఫోన్ చేసి చెప్దాం. ఏమైంది? కోకాపేట ఆంటీ బొమ్మల గురించి ఇన్ని ప్రశ్నలు వేసింది. కొంపదీసి గిరిగారు నాకు ఈ బొమ్మలు ఇవ్వడం ఆవిడ గాని చూసిందా? హలో సుహాసిని గారు, సత్యవతి ఇంట్లో బొమ్మల కొలువు మొదలైందండి. అలాగా? అదేంటి, ఇంతకు ముందే కదా బొమ్మల కోసం పెట్టిన ఆర్డర్ క్యాన్సిల్ అయిందన్నారు. ఇంతలోనే ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఏముందండి, మీ ఇంట్లో బొమ్మలే తెచ్చి బొమ్మల కొలువు స్టార్ట్ చేశారు. ఏంటి, మా ఇంట్లో బొమ్మలు తెచ్చారా? నువ్వు చెప్పేది నిజమా? భగవంతుడా, నేనిచ్చిన బొమ్మలు ఆ కోకాపేట కాంతం గుర్తుపట్టినట్టుంది. ఇప్పుడు గనక అక్క వెళ్ళి చూసిందంటే ముందు నేనే దొరికిపోతాను, తర్వాత ఉత్తం దొరికిపోతాడు. అయ్యో, పోయిన సంవత్సరం మీ ఇంట్లో బొమ్మల కొలువు జరిగిందా? అవును, జరిగింది. ఆ బొమ్మల కొలువులో 2 బంగారపు విగ్రహాలున్నాయా? అవును ఉన్నాయి. అచ్చు గుద్దినట్టు ఇప్పుడు అలాంటి విగ్రహాలే సత్యవతి ఇంట్లో ఉన్నాయి. నిజమా? అంతేకాదండి, 2 బొమ్మలకి జానకమ్మ రామయ్య అని 2 పేర్లు కూడా ఉన్నాయి. వాటిని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే కోకాపేట ఆంటీ చెప్పింది నిజమే. బంగారు విగ్రహాలు, పైగా జానకమ్మ రామయ్య విగ్రహాలు, 2 విగ్రహాలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా మా ఇంట్లో బొమ్మలే. నేనిప్పుడే వస్తున్నాను. ఏమైంది సుహాసిని? అత్తయ్యగారు, మన ఇంట్లో ఉండాల్సిన బంగారు బొమ్మలు అవి ఆ సత్యవతి ఇంట్లో ఉన్నాయంట. ఏంటి, మనింట్లో ఉండాల్సిన బంగారం బొమ్మలు వాళ్ళింట్లో ఉన్నాయా? అవునత్తయ్య గారు, కోకాపేట కనకం కళ్ళారా చూసిందంట. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకాసేపట్లో నేను ఉత్తమ అడ్డంగా దొరికిపోతున్నాం. అమ్మా, ఆ కోకాపేట ఆంటీ చెప్పింది నిజమో అబద్ధమో తెలియకుండా అక్కడికి వెళితే ఆ సత్యవతితో లేనిపోని గొడవలవుతాయమ్మా. ఆ అవకాశమే లేదు శుభప్రద. మనం ఎప్పుడో మూలన పడేసిన జానకమ్మ రామయ్య అనే బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయంటే 100% అవి మనింట్లో బొమ్మలే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నువ్వు చెప్పేది నిజమా సుహాసిని? అవునత్తయ్య గారు. ఆ కోకాపేట కాంతం చెప్పింది గనక నిజమైతే ఆ ఇంట్లో ఈరోజు కురుక్షేత్రం జరిగి తీరాల్సిందే. పదండి.
మీరందరూ పిలవగానే మా ఇంటికి పేరంటానికి వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మైథిలి, ఈ బొమ్మలు విగ్రహాలు ఎవరిచ్చారు? నా ప్రాణం పోయే అంతవరకు చూడకూడదు అనుకున్న ఈ బొమ్మలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఈ బొమ్మలు ఎక్కడవండి? మీ ఇంట్లోవా? అవి మా ఫ్రెండ్ నుంచి తెప్పించానండి. అడుగుతుంటే మాట్లాడువేంటే? చెప్పు. నీ ఫ్రెండ్ సిరి ఇచ్చిందని ఈ జానకమ్మ చెవులు పగిలిపోయేలా చెప్పు. నోర్మోయ్, అడ్డంగా దొరికిపోయాక కూడా అడ్డదిడ్డంగా మాట్లాడ్డానికి నీకు సిగ్గుగా లేదు? మాకెందుకు సిగ్గు? అయినా పిలవని పేరంటానికి వచ్చిన మీకుండాలి సిగ్గు. నోర్ముయ్! దొంగతనంగా నా ఇంట్లో ఉన్న బంగారు విగ్రహాలు తెచ్చిందే కాకుండా బుద్ధి లేకుండా మా మీదకే కాలు దూతున్నావా? సుహాసిని, వీళ్ళతో మాటలనవసరం. పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. ఏమండి, ఒక్క నిమిషం. ఈ విగ్రహాలన్నీ నిజంగా మీవేనా? అవును, ఇవి మా ఇంట్లో బొమ్మలే అని మేం చెప్పడం కాదు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరినైనా అడుగు, వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు. చూస్తారేంటి? చెప్పండి. అవును మైథిలి, ఇవి ముమ్మాటికి వాళ్ళింట్లో బొమ్మలే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళింట్లో బొమ్మల కొలువు జరుగుతున్నప్పుడు ఈ బొమ్మల్ని చూసాం. మళ్ళీ ఇప్పుడు మీ ఇంట్లో చూస్తున్నాము. నాకే అనుమానం వచ్చి నేనే ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను. విన్నావుగా? ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పటికైనా నీ అనుమానాలు తీరాయా? సుహాసిని, ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి. పోలీసులకి ఫోన్ చేస్తే మొదటగా అరెస్ట్ అయ్యేది మీ అబ్బాయి. అవునండి, ఈ బొమ్మలు విగ్రహాలు నాకిచ్చింది మీ అబ్బాయి. నిజమా? ఈ బొమ్మలన్నీ నీకిచ్చింది మావాడా? అవునండి. కావాలంటే నేను చెప్పింది అబద్ధమో నిజమో వెళ్ళి మీ అబ్బాయిని అడగండి. అప్పుడైనా మీకు క్లారిటీ వస్తుంది. ఏంటే? ఈ బొమ్మలు ఇచ్చింది వాడా? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చిందన్నావు. అమ్మా, అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందమ్మా. పానికి మాలిందానా? వాడి దగ్గర బొమ్మలు తీసుకొని నాతో అబద్ధం చెప్తావా? మనం ఎక్కడో స్టోర్ రూమ్ లో దాచిన బొమ్మలు ఎక్కడున్నాయో మన వాడికి తెలిసే అవకాశమే లేదు. అంటే అంటే మన ఇంట్లో వాళ్లే మనకి ద్రోహం చేశారు. మనల్ని నమ్మించి మోసం చేశారు. మనకి తెలియకుండా స్టోర్ రూమ్ లో ఉన్న బొమ్మలు తెచ్చి వాళ్ళకిచ్చారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. నాకు తెలియాలి. తెలియాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నన్ను క్షమించండి.
బాబు బొమ్మలు కావాలని అడిగితేనో నేనే ఇచ్చాను. నాకు శత్రువులు ఎక్కడ ఉన్నారనుకున్నాను. నా ఇంట్లోనే నా కోడల రూపంలోనే ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. అమ్మా అమ్మా ఏమైంది నాన్నమ్మా? ఎందుకు ఏడుస్తుంది? మైథిలి ఇంట్లో జరగబోయే బొమ్మల కొలువుకి మన ఇంట్లో ఉన్న బొమ్మల్ని తీసుకెళ్ళి మైథిలికిచ్చావా? మై గాడ్, అంటే నేను మైథిలికి బొమ్మలు ఇచ్చిన విషయం నాన్నమ్మకు తెలిసిపోయిందనమాట. అడుగుతుంటే మాట్లాడమే ఉత్తమ్. నువ్వు సులోచన కలిసి మైథిలికి బొమ్మలిచ్చి నన్ను మోసం చేశారా లేదా? అంటే అది నాన్నమ్మ, అది మేము అమ్మా, నువ్వు నోర్మోయ్. చిన్నప్పుడే తండ్రి దూరం అయితే నిన్ను ఈ గుండెల మీద ఎత్తుకుని పెంచాన్రా. అలాంటిది మీ నానమ్మ గుండెల మీద తన్నడానికి నీకు మనసులా వచ్చిందిరా? నాన్నమ్మ, అది నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేశావా? మీ నానమ్మ అవమానాలతో కాలి బూడిదవ్వాలని చేశావా? నాకు తెలీదు. కానీ నువ్వు చేసిన పని వల్ల, ఈ సులోచన చేసిన మోసం వల్ల ఆ సత్యవతి ఇంట్లో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అందరి తప్పుల్ని వేలెత్తి చూపించే ఈ జానకమ్మని ఆ మైథిలి ఈ బొమ్మలన్నీ మీ మనవడే ఇచ్చాడని నా వైపు వేలు పెట్టి చూపించినప్పుడు అక్కడే తల బాదుకుని చావాలనిపించింది. ఎందుకు చేశావు? నేను నీకేం ద్రోహం చేశానని చేశావు? కట్టుకున్న మొగుడు దూరమైనా, కన్న బిడ్డలు దూరమైనా, నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకుని బ్రతికిన ఈ నానమ్మని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? నాన్నమ్మ, నన్ను క్షమించు నాన్నమ్మ. నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే తల్లడిల్లిపోయే మా నాన్నమ్మ కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూశాను. ఆ కన్నీటికి కారణం నేనే అయ్యాను. నన్ను క్షమించకు నాన్నమ్మ, క్షమించకు. నన్ను శిక్షించు, శిక్షించు నాన్నమ్మ, శిక్షించు, శిక్షించు, శిక్షించు. చూడమ్మా వాడు ఎంతగా బాధపడుతున్నాడో. ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని వాడిని అంతలా బాధ పెట్టావు. నాన్న ఉత్తమ్, ఏం నాన్న ఇది? శత్రువుకి సాయం చేసి వాళ్ళ ముందు తలదించుకునేలా చేసావనే బాధతో అలా అన్నాను గాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాన్న. లేదు నాన్నమ్మ, లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎదురింటి వాళ్ళకి సాయంగా ఇస్తుంది బొమ్మలే అనుకున్నాను. కానీ ఆ బొమ్మల వల్ల మీరంతా బాధపడతారని నేను అస్సలు ఊహించలేదు. ఇక మీదట మీకెవ్వరికీ బాధ కలిగించే పని నేను చేయను. రియల్లీ ఐఎమ్ సారీ నాన్నమ్మ. నా బంగారు తండ్రి, నీ మనసేంటో నాకు తెలీదా? నువ్వు నా బంగారు కొండవి నాన్న. ఆ సత్యవతి అలా మాయ మాటలతో మనల్ని మోసం చేసింది. ఇంకా అమాయకుడు ఉత్తమ్ బాబు ఎంత? ఇప్పటికైనా అర్థమైంది కదా, వాళ్లతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగేనమ్మా. సులోచన, అత్తయ్య గారు, ఆవేశంలో చేయి చేసుకున్నాను, ఏం మనసులో పెట్టుకోకు. నేను చేసిన తప్పుని మీరు మనసులో పెట్టుకోలేదు. నాకంతే చాలు అత్తయ్య గారు. సుహాసిని, ఆ ఇంట్లో ఉన్న బొమ్మల్ని తెప్పించు. అలాగే అత్తయ్య గారు. సులోచన, ఆ పనేదో చూడు. ఉమ్.
ఐఎమ్ సారీ అమ్మా. నా వల్ల నువ్వు మాటలు పడ్డావు, నా వల్ల నువ్వు శిక్ష అనుభవించు. పర్లేదు నాన్న, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మైథిలి కాల్ చేస్తుంది. హలో. ఒక్కసారి బయటకు వస్తారా బొమ్మలు ఇవ్వడానికి? ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, మైథిలి బొమ్మలు ఇవ్వడానికి పిలుస్తుంది, వెళ్తున్నా. అలాగే నాన్న, తీసుకురా. నా వల్ల మీకు బాగా ప్రాబ్లం అయినట్టుంది. అయ్యో, అలాంటిదేం లేదండి. ఈ బొమ్మలు మీవి కావని ఎందుకు అబద్ధం చెప్పారు? సారీ అండి, మా ఇంట్లో బొమ్మలు అని చెప్తే మీరు ఎక్కడ తీసుకోరోనని అలా అబద్ధం చెప్పాను. మీ మంచి మనసేంటో నాకు తెలుసు. కాకపోతే పరిస్థితుల్ని అర్థం చేసుకునేంత గొప్ప మనసు మీ వాళ్ళకు ఉండకపోవచ్చు కదా. నాకు హెల్ప్ చేయాలనుకున్నారు మీరు, మా అమ్మ మాట నిలబెట్టాలనుకున్నాను నేను. కానీ అందరి ముందు ఇద్దరం అవమానపడ్డాం, అందరితో మాటలు పడ్డాం. ఎనీవే, మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. అన్నట్టు ఈ బొమ్మలు చూసిన దగ్గర నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటండి? ఈ బొమ్మల కింద మైథిలి, పురుషోత్తం అని రాసుంది. ఎవరివండి ఈ బొమ్మలు? మైథిలి, నా మనసులో ఉన్న ప్రేమని నీకెలాగూ డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అందుకే కనీసం ఈ బొమ్మల ద్వారానైనా మైథిలి అంటే నువ్వని, పురుషోత్తం అంటే నేనని నీకు అర్థమైతే నాకు అదే చాలు. వీటి ద్వారా అయినా నా ప్రేమ నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే పురుషోత్తం అంటే మా ముత్తాత గారండి, మైథిలి అంటే ఆయన భార్య, మా జేజమ్మ అండి. ఓ అలాగా, మీ జేజమ్మ పేరు మైథిలినా? అవునండి. సరేనండి. బాయ్ అండి. అసలు కొంపదీసి తనకు అర్థమైందా, లేదంటే అర్థం కాలేదా? అదిగో, నిన్న ఎగ్జాక్ట్లీ దొంగతనం ఇక్కడే జరిగింది. అదిగో కార్ ఇక్కడే ఆపాం. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ అక్కడ చేసాం. ఈ గ్యాప్లోనే దొంగతనం జరిగింది. ఈ చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. డోంట్ వరీ, ఆల్రెడీ షాప్ అతనితో మాట్లాడాను. అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం, పదండి. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను వచ్చి సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగాను కదా. రండి సార్, చూపిస్తాను.
పదండి. సార్ రండి. సార్ నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచి ఫుటేజ్ చూపించండి చాలు. ఓకే సార్.